అసలు ఆయనకి వేసినాం కేసీఆర్కి వేసినప్పుడే బాగుండే మాకు. ఆయన నుంచే మంచిగా ఉంది. ఈయన వచ్చినప్పుడు అయితే ఏది సరిగా లేదు. అప్పుడు ఒక్కసారి కూడా కరెంటు పోలేదు. ఇప్పుడు కరెంటు పొద్దుకు 10 సార్లు పోతుంది. కరెంటు పోతుంది నాన్న, మధ్యాహ్నం పూట పోతుంది. ఇంతకుముందు కరెంటు షార్ట్ అయ్యి ఇంతకుముందు కరెంటు పోయింది. ఆయన ఉన్నాడు అంత ఇంత బేరాలు కూడా మంచిగా అయినాడు. బేరాలు కూడా మంచిగా అయితే లేవు అసలు. మార్కెట్లో ఒక రోజు తెచ్చుకొని 2 రోజులు అమ్మడవుతుంది సౌద్. అప్పటంతా లేనే లేదు. ఇప్పుడు గ్యాస్ కూడా అగ్గు ఇస్తానన్నాడు. గ్యాస్ కూడా 500కి ఇస్తానే లేడు ఆయన. కరెంట్ ఇస్తుండు. బస్సు ఒకటి ఫ్రీ పెట్టిండు. అడ్డమైంది. బస్సు ఎందుకయ్యా ఫ్రీ పెట్టడం? ఉన్నోళ్ళు లేనోళ్ళు చాయ్ దాని కూడా బస్సులో పోతున్నారు మనుషులు. ఫాల్తు మనుషులకు పెట్టిండు బస్సు. పని ఎందుకు నానే పని లేక బస్సు తీసేసి వేరేది ఏదైనా పెట్టాలి గరీబోళ్ళకు. దాని నుంచి పైసలు దేనికన్నా ఆదాయం అని వస్తుండే బస్సు తీసేసి పెడితే. మాకు లేదు నాన్న జాగా, పొలము, ఇల్లు, సొంతం ఇల్లు కూడా లేదు మాకు. కిరాయి ఇల్లే మాకైతే. రేషన్ కార్డుకి అప్లై చేయలే. మా బిడ్డ తిరుగుతున్నది. ఇంతవరకు రాలే. మా బిడ్డకు లేదు, మా కొడుకు లేదు. నాకు ఉన్నది రేషన్ కార్డు. మా బిడ్డకు మా కొడుకు లేదు. అలాగే లోన్లు ఏ లోన్ కూడా మేము ఉపయోగించుకోలేము నాన్న. గవర్నమెంట్ సొత్తే మేము ఉపయోగించుకోలేము. అప్పుడు వర్షాలు వచ్చే మా ఇండ్లు మునిగిన అందరికి ఇచ్చారు కానీ కిరాయి ఇళ్ళకి మాకు ఇయనే లేరు అసలు. దానికి ఇస్తురు దీనికి ఇస్తురు అని ఏదో 1 రూపాయి కూడా మాకు జల్లలేదు అసలు గవర్నమెంట్ పైసా. పొద్దంతా వస్తాం ఇక్కడ కష్టం చేసుకొని పోతాం. పొద్దుమీ ఓంగలు ఇంత వండుకుంటాం తిని పండేటోళ్ళము. అట్లా అంతమంది లేరు. మామూలుగా ఇంట్లో చేసేటోళ్ళు లేని వాళ్ళకు ఉందా గోస. చేసేటోళ్ళకు ఉన్న వాళ్ళకు వాళ్ళ ఇంటికాడ ఉన్న వాళ్ళు చేస్తారు. వీళ్ళు పోయి వాళ్ళు వండి పెట్టింది తింటారు. చేసింది చేసే వరకు సంతోషం పడతారు ఉన్నోళ్ళు. సొంత ఇండ్లు ఉన్న వాళ్ళకి ఆస్తులు ఉన్న వాళ్ళకి వచ్చినాయి కానీ లేని వాళ్ళకి ఏవి రాలేవు అవి గవర్నమెంట్ సొమ్ము. అదైతే వెళ్తూ వస్తుందిలే. మా ఆయన చనిపోయినప్పుడు వస్తుంది అది వస్తుంది పింఛన్. ఏది నాన్న అదే 2000 వస్తున్నాయి. 4000 ఏడు వస్తున్నాయి. అవే 2000 వస్తున్నాయి. ఇప్పుడు పడుతున్నాయి టైంకి. పోయిన నెల పడ్డది టైంకు. 3వ నెల కూడా పడ్డది కానీ ఇప్పుడు ఇంకేమో ఈ నెలలో ఎప్పుడు వస్తుంది తెలియదు. అంత ముందుకైతే చాలా కష్టంగా వేసాడు. కేసీఆర్ ఉండగా మంచిగా వేసాడు. నెలకు వేసాడు పాపం. ఆయన ఉన్నప్పుడే మంచిగా ఉండే మాకు. పెన్షన్ వస్తుందా? వస్తుంది. ఎంత వస్తుంది? 2000. 4000 పెంచుతా అండి కదా. 2000 ఇస్తుంది. 2000 ఇస్తుంది. 2000 వేస్తుంది. టైంకి వస్తున్నాయి రయ్యానా? టైంకి వస్తున్నాయా? వస్తుంది. టైంకి వస్తున్నాయి. అవి గ్యాస్ ఇస్తా ఉండగా గ్యాస్ వస్తుందా? గ్యాస్ లేదు ఏం లేదు. ఖాళీ 2000 వస్తున్నాయి అంతే. ఏం లేదు. కరెంట్ ఉంటుందా? కరెంట్ మేము ఇంటికాడ ఉండం కదా బిడ్డ, చూడం కదా. ఏ పొద్దున వస్తాం రాత్రికి పోతాం. ఉచిత కరెంట్ అంటే వస్తుంది. అది ఏం లేదు. ఫ్రీ లేదు ఏం లేదు. కరెంట్ బిల్లు కడుతున్నాం. ఇది ఇందిరా బిల్లు ఇచ్చినాం. ఇందిరా బిల్లు మరి 6 గ్యారెంటీలు అమలు చేస్తా అన్న కదా. ఏది లేదు. పింఛన్ ఒకటే వస్తుంది. మరి ఫ్రీ బస్ ఇచ్చింది కదా, దాని గురించి ఏం చెప్తారు? మేము ఎక్కం బిడ్డ. గీడ బోయిగూడమే కదా మాది. ఇక్కడనే పోతాం ఇక్కడనే వస్తాం. బస్సులు లేవు కదా బోయిగూడెంకి ఉండవు కదా బస్సులు. ఏమో మాకేం తెలుసు. మేము ఎప్పుడు ఇంత మటుకు ఒకనాడు కూడా ఎక్కలే ఫ్రీ బస్సు. మాకు దగ్గరనే కదా పోతాం వస్తాం అంతే. కేసీఆర్ ఉన్నప్పుడే మంచిగుండే. ఇక ఏం చేసిండంటే ఇక చేసిన వాళ్ళకి చేసిండులే ఆయన. పింఛన్ చేసిండు ఆయన్నే మరి కేసీఆర్. పింఛన్ ఏమో మళ్ళీ ఇంకేం లేదు కదా ఆయనకి. ఏడాది కానీ వస్తుంది ఏం లేదు కదా. ఇంకా పింఛన్ పెంచలే ఏం పెంచలే కేసీఆర్. పింఛన్ కేసీఆర్ ఉన్నప్పుడన్నా ఇచ్చింది కానీ ఇప్పుడు వాళ్ళకు కాళ్ళు లేని వాళ్ళకు, కళ్ళు లేని వాళ్ళకు, చేతులు లేని వాళ్ళకు 3000 వస్తున్నాయి. మాకైతే అదే 2000. ఏమున్నా బతుకు మా బతుకు మేము బతాను నాన్న. ఏం చేస్తాం చెప్పు. అన్ని పేదలకి ఇట్లా బతకాలంటే ఎట్లా బతారు చెప్పు. అన్ని రేట్లు ఎక్కువ అన్ని చెప్పు. 6 గ్యారెంటీలు ఇచ్చిండు కదా అందరికి. 6 గ్యారెంటీ 2 అయితే అమలం అయినాయి. ఇంకా తతిమే కాలే. ఏమైతే బస్సు అయింది ఒకటి, కరెంట్ ఫ్రీ అయింది అంతే. ఏం కాలేదు. పెట్టినా కూడా రాలే మాకు. రాలే నాన్న. ఇస్తాను కానీ రాలే మాకు. ఇంకా పెట్టినావు. తులం బంగారం మా బిడ్డ పెళ్లి అయింది ఇప్పుడు ఆల్రెడీ. కేసీఆర్ ఉన్నప్పుడే అయింది. అబద్ధం ఎందుకు ఇచ్చిండు ఆయన తులం. ఏమేం రాలే. ఇక ఏది మాకు పెన్షన్ లేదు ఏం లేదు నాన్న. అబద్ధమైన కష్టం చేసుకొని తింటాను. అదే ఉంది ఏం లేదు. ఇక కేసీఆర్ ఉన్నప్పుడు గట్టినే ఉంది. ప్రభుత్వం ఇది ఉన్నప్పుడు కూడా గట్టినే ఉంది. అంతే ఇక మారతలేదు.
ఇక బంగారం అయితే రేటు దిగుతలేదు. పేదవాళ్ళు ఎట్లా పెళ్లిళ్ళు చేస్తారు నాన్న చెప్పు? నలుగురు బిడ్డలు ముగ్గురు బిడ్డలు ఉన్న వాళ్ళు ఎట్లా బతారు చెప్పు? అదే బాధ మాకు. బంగారం ఒక్కటి దిగాలి, అందరూ బతకాలి నాన్న. ఒక్కలేమో బతికింది తెలియదు కదా నాన్న. నల్లలా ఇక బోర్లే ఉండే ఇంటింటికి. బోర్లు ఉన్నాక ఇంకేందవుతుంది నాన్న? నల్లలు ఎరికెళ్ళి వస్తాయి చెప్పు? నల్ల అంటే 4 రోజుల కొనాలి వస్తుంది. ఇంటింటికి బోర్లే ఉన్నాయి ఇక అంతే. ఇప్పటి వరకు అయితే గట్టినే ఉంది. ఏం పెట్టేది ఏం ఎవరో కష్టం వాళ్ళు తింటారు. నాకు అన్నీ అవుతుంది. వస్తుంది పడతలేవుగా పైసలు. గ్యాస్ పడతా అన్నీ వస్తున్నాయంటే వచ్చినాయి చెప్పిన, రాని ఎట్లా చెప్పాలి? వచ్చిందే చెప్తున్నా. గ్యాస్ పడతలేవు పైసలు. మార్కెట్ చూసిన దంద ఇట్లా ఉంది. అన్ని నడిపి గవర్నమెంట్ ఉన్నప్పుడు అన్ని నడిపిస్తేనే అందరు మంచిగా బతుకుతారు. ఏం లేవు, ఏం నడుస్తలేవు. ఒక బస్సు అని ఇచ్చారు అంతే, అది ఒక్కటే నడుస్తుంది. బస్సు నడుస్తుంది కానీ బస్సులు ఎక్కువ వస్తలేవు. కావాలి కదా, కోటీశ్వరులు అయితేనే కదా ఆడపిల్లలకు. ఇంటికి ఆడపిల్లని కనాలంటే భయపడతారు. నాకు 3 ఆడపిల్లలు ఉన్నారు. కనాలంటే ఇప్పుడు పబ్లిక్ భయపడతారు. అంటే అంత కష్టం ఉంది. ఆడపిల్లలు బతకాలంటే కష్టం. చదువుకు పైసే, కట్నానికి కోట్లు అడుగుతారు. ఉన్నోనికి 1 బిడ్డ ఉంటే ఇస్తారు. 4 3 ఉన్నోళ్ళకి. నాకు 3 ఉన్నారు. నేను ఎట్లా ఇవ్వాలి? బంగారం తులం 1,00,000 అయింది. 1 బిడ్డకి అయితే 10 తులాలు పెట్టుకోవచ్చు. 3 బిడ్డలు ఉన్నదాన్ని ఎన్ని తులాలు పెట్టాలి? ఎట్లా బతకాలి? ఏడా అనుడు మందమే, ఇచ్చింది లేదు కదా. మార్కెట్ చూసినావా దంది ఇట్లా నడుస్తుంది. ఏమన్నీ గవర్నమెంట్ అన్ని సప్లై చేస్తారు. ఏది మా దాకా వస్తలేదు. ఉచిత కరెక్ట్ అన్నారు, ఎవరికి పడుతున్నాయో పడతలేవు. గ్యాస్ పైసలు అన్నారు, మాకు ఇంతవరకు పడతలేవు. ఇంకా నెలకు 2500 అన్నాడు, అవి పడ్డది లేదు. ఏది గవర్నమెంట్ ఎక్కింది కానీ మాకు దాకా వచ్చింది లేదు. అనుడు మందమే కానీ చేసింది లేదు. కేసీఆర్ ఉన్నప్పుడు మంచిగా ఉంది. ఆయన వద్దన్నారు కానీ ఇప్పుడు పబ్లిక్ వద్దన్నారు కానీ కేసీఆర్ ఉన్నప్పుడే మంచిగా నడిచింది. ఈయన ఉన్నప్పుడు అన్ని చెప్తుండు కానీ ఏది చేసింది లేదు. సంవత్సరానికే ఇట్లుంది, ఇంకా 3-5 సంవత్సరాల దాకా ఇంకెట్లుంటుందో కదా. పబ్లిక్ అన్ని మంచిగా నడిపిస్తే ఆయననే వెళ్తాం కానీ ఇప్పుడు ఏది నడవాలన్నా కష్టమవుతుంది కదా. అన్ని చెప్పుడు మందే ఉన్నాయి. ఎన్నో చెప్పారు. రేషన్ కార్డు అన్నారు, అన్ని మంచి బియ్యం ఇస్తాను. ఈ నెల బియ్యం అట్లట్లు ఉన్నాయి అంతే రేషన్ కార్డు మీద. ఇక మళ్ళా నెల ఎట్లా అంటాడు? సన్న బియ్యమే ఒక్కటే నెల ఇచ్చిండు, ఈ నెలనే ఇచ్చిండు. మంచిగానే ఉన్నాయి కానీ మళ్ళా బియ్యం ఇస్తుండు, మళ్ళా నెల రాగులు ఇస్తుడు అంట. బియ్యం తిననీకే తింటలేరు. అన్ని అడ్డికి పోసారు, వారు వస్తారు. ఇక రాగులు ఇస్తారు ఎట్లా తింటారు? బియ్యమే ఇవ్వాలి, బియ్యం మంచిగా ఇవ్వాలి. అన్ని గవర్నమెంట్ మంచిగా చేస్తేనే మంచిగా ఉంటుంది. సమస్య చెప్తే చేయలేదు. ఏం చెప్పాలా? గవర్నమెంట్ ఎట్లుంది? గవర్నమెంట్ ఎట్లుంది? గట్టనే ఉన్నది. పింఛన్ వస్తుందా? 4000 వస్తలే, 2000 వస్తుంది. ఇస్తా అంట కదా. ఇస్తలేడు, ఇస్తాడు కానీ ఇస్తలేడు. 2000 పింఛన్ ఇస్తాడు కేసీఆర్. ఫ్రీ బస్ ఇచ్చినట్టే ఇస్తలేము పింఛన్ కూడా. సరే ఫ్రీ బస్ ఇచ్చినట్టే పింఛన్ ఇస్తే మంచోడే. రేవంత్ రెడ్డి మంచోడే అంటాం. మరి ఇప్పుడు ఎట్లా? ఇప్పుడు మంచోడా? ఇప్పుడు ఎట్లైనా మంచోడే, తెలిసింది కదా. ఎట్లయినా మంచోడే, ఇచ్చినా మంచోడే, ఇవ్వకున్నా మంచోడు. గ్యాస్ వస్తుంది 500 వస్తలేదు. 900 గ్యాస్. 900. మరి ఉచిత కరెంటు? మా కరెంట్ వస్తలేదు. అందరికి వస్తుంది, పెద్ద పెద్ద బిల్డింగులకు వస్తుంది, మాకు వస్తలేదు గుడిసెలకు. మరి మాకు ఇవ్వాలి కదా. పెద్ద పెద్ద ఉన్నోనికి అట్లే ఇస్తారు, లేనోనికి అట్లా చేస్తారు. కరెంట్ కాదు, మాకు కరెంటు బిల్లు వస్తుంది, నేను కడుతున్నా. కరెంట్ ఉంటుంది రోజు మొత్తం? ఉంటుంది. మేము మార్కెట్ లో వచ్చి కూర్చుంటున్నాం. మాకేమేరక బాబు కరెంటు ఉండేది తెలియదు, తెలంగాణ ఉంటుంది, పొద్దాక తెలియదు ఇక మనకు. ఎందుకు భయపడతా? అసలుగా భయపడా? ఎందుకు భయపడతా? ఎందుకు జల్లేస్తారు? మేమైనా రంగు మాడితే వెళ్ళేస్తారు మమ్మల్ని. 4000 రూపాయలు రాని పింఛన్ రాని మమ్మల్ని. మేము అంటే ఏమంటారు? నాకు 2000 ఇస్తాను కేసీఆర్. 4000 వస్తారు. 4000 వేసిన పిరి బస్సులు పెట్టిండు. రేవంత్ రెడ్డి. రేవంత్ రెడ్డి. పేరు మారితే మళ్ళీ జైలు వేస్తారు. సరే రేవంత్ రెడ్డి చేటే. రేవంత్ రెడ్డి చెప్పు. నాకు 4000 ఇస్తే మేము మాకు 4000 కరెంటు మాపు కావాలి.
ఉన్నోనికి అట్లా చేస్తా, ఉన్నోనికి కరెంట్ బిల్లు వస్తలేదు, లేనోనికి ఇస్తాను కరెంట్ బిల్లు. కరెంట్ వస్తలేదు అన్నావు, మరి ఇందిరం బిల్లు పెట్టుకున్నావా? ఇందిరం బిల్లు పెట్టుకున్నాం, వచ్చిందా? రాలే అసలు కదా, పేరు వచ్చింది కానీ రాలేదు, ఇల్లు రాలేదు. మాకు మరి ఇల్లు కావాలి, చేస్తారా ఇల్లు? ఇస్తారు, గవర్నమెంట్ ఎందుకు ఏదో ఇస్తారు కదా అన్ని. మాకు పేరు వచ్చింది, ఇల్లు రాలేదు. పేరైతే వచ్చింది, పేరు వచ్చింది, ఇల్లు రాలేదు. గవర్నమెంట్ అయితే మంచి లేదంటే అంటే ఈ సంవత్సరం మొత్తం అమ్ముడు లేదు, చేసు దంద లేదు, గిరాకీ లేదు మొత్తం మార్కెట్ లో. ఈ రేవంత్ రేట్ వచ్చిన సార్ చాలా కష్టమవుతుంది మాకైతే. రేట్లు ఏం పెంచుడేది, ధర చెప్పిన ధరనే ఆడికెళ్ళి ఇచ్చిన రూపాయి చారణ మట్టుకు అమ్మినా కానీ మాకేమి గిరాకీ లేదు మార్కెట్ లో. చాలా కష్టమవుతుంది, ఎండలు ఇవన్నీ ఇంత పారదలు కట్టుకొని ఎండలు కూర్చొని కష్టపడినా కానీ మాకు 10 రూపాయలు ఫలితం లేదు ఇంట్లో. ఈ రేవంత్ రేట్ వచ్చిన సార్ ఇంకా ఆగమైపోయింది మార్కెట్ అయితే. ఏమి ఇచ్చిండు ఆయన? నా పింఛన్ ఇస్తున్నాడు 4000 రూపాయలు, అది లేదు ఇది లేదు. రేషన్ బియ్యం మంచిగా ఇస్తున్నాడు, అవి ఇట్లా కొప్పం బియ్యం సన్న బియ్యం అన్న దొడ్డు బియ్యం వస్తున్నాయి మాకు. చాలా చోట్ల సన్న బియ్యం ఇస్తున్నారు, ఎక్కడేమో మా సైడ్ అయితే దొడ్డు బియ్యం వచ్చినాయి. మరి లేడీస్ కి 2500 ఇస్తా అండు, అదన్నీ ఆ చెప్పిన మాట ఇట్లా సరిగా లేదు ఆయన ఎవరికి, మాకైతే ఇంతవరకు రాలేదు. 500 గ్యాస్ అయ్యా చెప్పిండు ఆయన మీద కావచ్చు, కానీ అసలు గ్యాస్ 1000 రూపాయలే. మేము ఇప్పటి నుంచి 1000 రూపాయలు కడుతున్నాం, 850 1000 రూపాయలు కడుతున్నాం బిల్లు. కరెంట్ వస్తుంది, కరెంట్ ఒకటి 0 బిల్ వచ్చింది అయ్యా, ఉన్నది చెప్తున్నా, 0 బిల్ వచ్చింది, అంతటి వస్తుంది 0 బిల్ అంతే. ఇందిరం బిల్లులో పెట్టుకున్నారా? ఇందిరం బిల్లుకి ఇందిరం ఇళ్ళకి మాకు తెలియదు అండి, పెట్టుకోవాలి, మాకు పెట్టండి. రేషన్ కార్డులు ఇవన్నీ ఇస్తాండా? ఏమీ లేదండి, ఇంకా మాకు ఇంకా రేషన్ కార్డులే రాలేవు, పాతగా ఉన్నాయి, ఇంకా ఇప్పుడు కొత్తవి వస్తాను కానీ రాలేవు ఇంకా మాకు. అట్లుంది మార్కెట్ సంగతి అయితే. ఈ మార్కెట్ అయితే అసలు దందలే లేవు నాయన మాకు. ఆయన వచ్చేసరికి ఇంకా రేట్లు ఎక్కువ అవుతున్నాయి, తగ్గుతలేవు. కేసీఆర్ ఉన్నప్పుడు ఎట్లున్నాము? కేసీఆర్ ఉన్నప్పుడు మంచిగా ఉండే మాకు, అన్ని మంచిగా నడిచినాయి. ఇప్పుడు ఈ 5 సంవత్సరాలు ఎట్లుంటామో ఎట్లా పోతామో తెలియదు. ఈ మార్కెట్లో దంద చేస్తాం, ముందు ముందు ఏం చేస్తాడో ఆయన తెలియాలి. రేవంత్ రెడ్డికి చాలా కష్టమవుతుంది మాకు. బస్సు ఫ్రీ అన్నాడు, అన్ని మంచి సౌలతుగా అందరికి మంచిగా ఉంటే చాలు అని చెప్పి ఆయన చెప్పినవన్నీ సరిగా రావాలి మాట మాత్రం. ఈ రోజు చెప్పి మాట మా దగ్గర తీసుకుంటే అది పద్ధతి కాదు రేవంత్ రెడ్డిది అయితే.